మిత్రులారా, ఈ మధ్య మనం ఒక పదాన్ని అంటే చాలా పదాలు వింటున్నాం. మనం ఈ రోజు నుంచి ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ అనే మాట పాజిటివ్గా ఉండాలండి. బీ పాజిటివ్ అనే పదం వాడుకుంటారు. పాజిటివ్గా ఉండడం ఏంటి? అంటే ఒక్కొక్కరు ఒక్కో అర్థాన్ని స్ఫురించేటట్టుగా, అంటే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పనిని బట్టి అది పాజిటివ్నెస్ లేదా పాజిటివ్ థింకింగ్ అనేది ఒక దాని అర్థం మారిపోతూ ఉంటుంది. అంటే రియల్గా మనం పాజిటివ్గా ఉండటం అంటే ఏంటి? అసలు ఎలా పాజిటివ్ ఉండాలి అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సహజంగా చాలా వరకు నెగిటివ్గానే ఉంటుంటారు. అంటే ఆ పని పట్ల వాళ్ళకి పని పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన రాహిత్యం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఆలోచించడం ద్వారా నెగిటివ్ థాట్స్తోనే పని ప్రారంభిస్తారు. అలా కాకుండా పనిని మనం పాజిటివ్గా చేయాలి అంటే మనం పాజిటివ్గా ఉండాలి అంటే వాట్ ఈజ్ పాజిటివ్నెస్ అంటే ఏ పనైనా చేస్తున్నప్పుడు ఆ పని తాలూకా ఎండ్ రిజల్ట్ని నువ్వు ముందుగానే ఊహించాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న పని నువ్వు ఎలా చేస్తావో అలా చేయి. ఏ ఫలితం వచ్చినా కూడా దాన్ని నువ్వు స్వీకరించగలిగితే, అంటే మంచి ఫలితాన్ని ఇస్తే, అంటే గుడ్ రిజల్ట్ వచ్చిందనుకోండి ఆనందపడడం, ఒకవేళ బ్యాడ్ రిజల్ట్ వచ్చిందనుకోండి బాధపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ గుడ్ బ్యాడ్ అనే విషయం పక్కన పెట్టి ఆ పని పూర్తయిన తర్వాత వచ్చిన రిజల్ట్ని నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాధపడకుండా స్వీకరించగలిగితే నువ్వు పాజిటివ్ థాట్లో లేదా పాజిటివ్ థింకింగ్లో నువ్వు పాజిటివ్గా ఉన్న వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. అందుకని ఆల్వేస్ బీ పాజిటివ్. థ్యాంక్ యూ.